ఇది వరంగల్లోని కీర్తి బార్ గల్లీ ఎస్ఆర్ఆర్ తోటకు పోయే దారి. ఈ దారిలో వినాయకుడిని ఏర్పాటు చేశారు. అన్ని వినాయకుల కంటే ఈ వినాయకుడు చాలా డిఫరెంట్గా ఉన్నాడట. సరే వెళ్ళి చూద్దామని వెళ్తున్నాను. ఏ వినాయకుడికైనా దశావతారం అంటే ఒక వినాయకుడు ఉంటాడు, 10 తలలు ఉంటాయి. అటు ఒక 5 ఇటు ఒక 5 10 తలలు ఉంటాయి. కానీ ఇక్కడ దశావతారాలంటే వినాయకుడు 10 మంది వినాయకులు, ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క అవతారంలో వరుసగా నిల్చున్నట్టుగా ఉంది. ఈ వినాయకుడిని చూద్దామని వెళ్తున్నాను. స్టేజ్ ఇట్లా బాగానే డెకరేషన్ చేశారు. చూడండి వినాయకులు, వావ్ చాలా బాగున్నాయి. ఇక్కడ రాత్రి వేళలో భక్తుల తాకిడి ఎక్కువ ఉంది. వీడియోలు తీయడానికి ఫోటోలు తీయడానికి ఇబ్బంది అవుతుందని మిట్ట మధ్యాహ్నమే ఎవరు లేని టైంలో వచ్చాను. వీడియో అయితే తీస్తున్నాను. దశ అవతారాలు, ఒక్కొక్క వినాయకుడు చాలా నీట్గా, నిజమైన వినాయకుడు మన దగ్గరికి వస్తే ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తారో మనకు తెలియదు. కానీ ఈ వినాయకులను చూస్తే మాత్రం నిజ వినాయకులు ఒక్కొక్క రూపంలో మన ముందుకు వచ్చి దర్శనం ఇస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ వినాయకులను చూస్తుంటే కన్నుల పండుగగా అనిపిస్తోంది. ఈ వినాయకుడి దగ్గరికి రావాలంటే బట్టల్ బార్ నుంచి బ్రిడ్జి ఎక్కి రైట్ సైడ్ ఎస్ఆర్ఆర్ తోటకు వెళ్ళే బ్రిడ్జి దిగగానే కీర్తి బార్ గల్లీ ఉంటుంది. ఆ గల్లీలో నుంచి స్ట్రైట్గా వస్తే మీకు ఈ వినాయకుడు దర్శనమిస్తారు. మీరు ఒకవేళ అండర్ బ్రిడ్జి సైడ్ నుంచి రావాలంటే కూడా సాకరాశకుంట మీద నుంచి రాగానే ఎదురుగా మీకు కీర్తి బార్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా రావచ్చు.